బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అయితే రైతు భరోసా డబ్బులు వచ్చిన వెంటనే తనకు ఇవ్వలేదంటూ కూడా ఒక కొడుకు కొడవలితో తన తండ్రి నాలుకను చీరేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఔరంగాబాద్లో హవేలీ ఘన్పూర్లోని ఔరంగాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక రైతుకి 1 ఎకరం పొలం ఉంది. దానికి రైతు భరోసా కింద 6,000 రూపాయలు వచ్చాయి. అయితే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను 2,000 రూపాయలు హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టుకొని మిగతా 4,000 తన కొడుకు ఇచ్చాడు. అయితే మిగిలిన 2,000 కూడా ఇవ్వాలంటూ కూడా తండ్రితో గొడవ పడ్డాడు సురేష్. సో దీంతో ఆ గొడవలో వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే అక్కడున్న కొడవలి తీసుకొని తన తండ్రి నాలుకను కూడా కోసేశాడు సురేష్. అయితే మెదక్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని కొడవలితో తండ్రి నాలుక కోసేశాడు కొడుకు. హవేలీ ఘన్పూర్ మండలం ఔరంగాబాద్ తాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి కీరయ్యకు ఎకరా భూమి ఉండడంతో అకౌంట్లో రైతు భరోసా కింద 6,000 రూపాయలు జమ అయ్యాయి. అయితే రైతు భరోసా డబ్బు కోసం కీరయ్యతో కొడుకు సురేష గొడవకు దిగాడు. అయితే దీంతో కీరయ్య 2,000 రూపాయలు నా హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం వాడుకున్నానంటూ కూడా చెప్తున్నాడు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన కీరయ్య ప్రజెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాము. అయితే కొడుకు ఫోటో కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే తండ్రి కీరయ్యతో కొడుకు సురేష్ గొడవకు దిగాడు. 6,000 కదా 4,000 ఎందుకు ఇచ్చావంటూ కూడా గొడవకు దిగాడు. అయితే 2,000 రూపాయలు నా హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం వాడుకున్నాను అంటూ కూడా తండ్రి చెప్పాడు. అయితే మిగిలిన 2,000 కూడా ఇవ్వాలంటూ కూడా తండ్రితో గొడవకు దిగాడు. అయితే గొడవలు తీసుకొని తండ్రి నాలుకను కోసేశాడు కీరయ్య. అయితే ఈ దారుణమైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక కొడుకు తన తండ్రి నాలుకను కోసేయడం అనేది నిజంగా ఊహించుకుంటేనే ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఇన్ జనరల్గా తండ్రి ముందరున్నారంటే ఒక 5 అడుగులు వెనుకలనే ఉండి మాట్లాడతాము. ఒకళ్ళు నిజంగా కోపం వచ్చినప్పటికీ కూడా పక్కకు వెళ్ళిపోతాం తప్ప అట్లీస్ట్ చెయ్యెత్తాలన్నా కూడా భయపడతాం తండ్రిని చూస్తే. అలాంటిది మనల్ని పెంచి పోషించిన తండ్రిని కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలన్నా కూడా భయపడతాం. అంత గౌరవిస్తాం తండ్రి అంటే. అలాంటి తండ్రిని కొట్టడమే కాకుండా ఏకంగా కొడవలి తీసుకొని నాలుక కోసేశాడు ఒక కిరాతకుడు సురేష్. అయితే ప్రజెంట్ ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. తన తండ్రి రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు అనే కోపంతో తండ్రి నాలుకను కోసేశాడు కొడుకు సురేష్. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ప్రజెంట్ అయితే ఒక ఘటన, దారుణమైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. తన తండ్రి నాలుకను కోసేశాడు ఒక కొడుకు. అయితే ఏంటి అసలు ఏం జరిగింది? అంత దారుణంగా అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సురేష్కి? సో మొత్తం మీద ఈ ఘటనకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జిల్లా హవేలీ మండలం గన్నపూర్ మండలం ఔరంగాబాద్ తాండాలో విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎకర భూమికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 6,000 రైతు భరోసా కింద జమ చేసింది ఏరియా నాయకు అకౌంట్లలో. అయితే సురేష్ మాత్రం ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పి తండ్రిని పదే డిమాండ్ చేయడము, ఆ తర్వాత దాడి చేసే పరిస్థితి చేసిన 2,000 రూపాయలు ఆయన సొంతంగా వైద్య ఖర్చుల కోసం ఆయన ఖర్చు పెట్టి 4,000 రూపాయలు కొడుకు సురేష్ కి ఇచ్చినా కానీ ఆయన వినకపోవడం, ఆ తర్వాత తాగు వచ్చి తండ్రితో పాటు గొడవ పడి ఆయన మీద దాడి చేసి విపరీతంగా కొట్టడము, ఆయన అరిసే ప్రయత్నం చేస్తుంటే నాలుగుకి కూడా కడియేసి బీభత్సం సృష్టించాడు. అంటే అక్కడికి ఎవరు అడిగినా భయభ్రాంతులకు చేసే ప్రయత్నం చేసి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మాత్రము ఆ కిరియా నాయకు తండ్రి మాత్రం ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం అయితే అందించే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులు వర్షాకాలంలో పంటలు పండించుకోవడానికి ముందుగా ఇస్తామని చెప్పి పంపిణీ చేసింది. దీంతో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు డబ్బుల విషయంలో మొత్తం తండ్రి కొడుకుల మధ్య నిన్న సాయంత్రం కూడా గొడవ జరిగింది. రాత్రి సమయంలో మాత్రం ఈ యొక్క సురేష్ మాత్రం తండ్రిపై దాడి చేసి పారిపోయినట్టు తెలుస్తుంది. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇదేమన్నా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. తండ్రి మీద కావచ్చు, కొడుకుల తండ్రి మీద దాడి చేసిన పరిస్థితుల మీద కేసులు నమోదు చేసుకొని ఎఫ్ఐఆర్ చేసి జైలు పంపకపోవడం, విడిచిపెట్టడం వల్ల కొన్ని ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నిజంగా ఆ తర్వాత తండ్రి ప్రేమ అంటే తండ్రి కొడుకు ఎంత చేసినా దాడి చేసినా కానీ తన మీద కేసు పెట్టాలన్నా కానీ వెనక ముందు ఆలోచించి
ఇప్పటివరకు అయితే కేసు నమోదు చేయలేదు. పోలీసులు మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లి మాత్రం జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. గ్రామస్తులు మాత్రము అంటే ఈ జరిగిన పరిణామాలపై తీవ్రంగా సురేష్ పై దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది కనుక అక్కడ గ్రామస్తులు మాత్రము ఒకవైపు సురేష్ దొరికితే మాత్రం దాడి చేసే అవకాశం ఉందని చెప్పి పోలీసులు గ్రామానికి వెళ్ళి వచ్చినట్లు కొంత సమాచారం వస్తుంది. నిజంగా సురేష్ మాత్రం కేసు నమోదు చేసి విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే ఇటీవల చూస్తే మాత్రం ఒక 6,000 రూపాయలు మాత్రము రాష్ట్ర ప్రభుత్వము నిజంగానే ఎకరాకు ఆ పంట సాగు కోసం అందించింది తప్ప తాను చేసిన తప్పేం లేదు. తండ్రికి మాత్రం 6,000 రూపాయలు వస్తే 4,000 మాత్రం కొడుకిచ్చి 2,000 రూపాయలు తన వైద్యం కోసం ఖర్చు పెట్టుకుంటే కూడా భరించలేని విషయంగా ఆయన దాడి చేయడం, ఆ తర్వాత మద్యం మత్తులు చేసినట్లు తెలుస్తుంది. మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత విచారణ అయితే వేగవంతం చేసి మరి ఏ విధంగా ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సయ్యద్. రైట్ సార్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన తండ్రి రైతు భరోసా డబ్బులు 2,000 తక్కువ ఇచ్చాడంటూ కూడా 2,000 తక్కువ ఇచ్చాడంటే మొత్తం మీద రైతు భరోసా కింద కీరయ్యకు 6,000 రూపాయలు వచ్చాయంటే అతనికి ఒక ఎకరం భూమి ఉంది. అయితే 6,000 రూపాయల్లో 4,000 కొడుకైన సురేష్కి ఇచ్చాడు. అయితే మరో 2,000 రూపాయలు ఏమయ్యాయి అంటూ కూడా సురేష్ అడిగాడు. అయితే వైద్యం కోసం, నా ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టానంటూ కూడా తండ్రి చెప్పాడు. అయితే 2,000 రూపాయలు తక్కువ ఇచ్చినందుకు కూడా ఆ తండ్రిని అతి కిరాతకంగా సురేష్ అనే వ్యక్తి కన్న కొడుకు దారుణాతి దారుణంగా కొడవలి తీసుకుని నాలుకను కోసేశాడు. అయితే ఈ దారుణమైన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని కొడవలితో తండ్రి నాలుక కోసేశాడు కొడుకు. అయితే హవేలీ ఘన్పూర్ మండలం ఔరంగాబాద్ తాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి కీరయ్యకు ఎకరా భూమి ఉండడంతో అకౌంట్లో 6,000 రూపాయలు ప్రభుత్వం తరపున అతని అకౌంట్లో జమ అయ్యాయి. అయితే రైతు భరోసా డబ్బు కోసం తండ్రి కీరయ్యతో సురేష్ గొడవకి దిగాడు. దీంతో కీరయ్య 2,000 రూపాయలు నా ట్రీట్మెంట్ కోసం, నా వైద్యం కోసం నేను వాడుకున్నానంటూ కూడా చెప్పాడు. అయినా కూడా వినకుండా తండ్రిని చితక్కొట్టి అక్కడే ఉన్న కొడవలితో నాలుకను కోసేశాడు ఆ కొడుకు సురేష్. అయితే ఇప్పటికే అక్కడ చూస్తుంటే అతని వయసు కూడా ఏకంగా ఎవరైతే తండ్రి వయసు కూడా 50 సంవత్సరాల పైన ఉంటుంది. అలాంటి తండ్రికి తోడుగా ఉండాల్సింది పోయి 2,000 రూపాయల కోసం, 2,000 కాదుగా 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు అవని అలాంటి తండ్రి మీద ఒక కొడవలి తీసుకొని దాడి చేశాడంటే ఎంత దుర్మార్గుడు, ఎంత దుర్మార్గమైన చర్య ఇది. ఇలాంటి కొడుకులను నిజంగా ఎవరైతే ఉంటారో అలాంటి కొడుకులు ఉంటే ఒకవేళ ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ కలిగించే విషయం ఇది. అయితే ఇప్పటికే పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొడుకు పైన ఇప్పటి వరకు కూడా ఆ తండ్రి కీరయ్య కంప్లైంట్ మాత్రం ఇవ్వలేదు. సో అయితే ఇప్పటికే పోలీసులు అయితే కీరయ్యతో మాట్లాడారు, ఏంటి ఎలా జరిగిందని కూడా తెలుసుకున్నారు. సో ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్తారు, ఈ కేసుని పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేస్తారనేది కూడా ప్రజెంట్ అయితే పోలీసులు కూడా వెళ్ళి కీరయ్యతో మాట్లాడారు. అండ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. సో ఫర్దర్గా ఏం చేస్తారనేది కూడా తెలియాల్సింది. అయితే మొత్తం మీద మెదక్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కీరయ్యకు 1 ఎకరం పొలం ఉంది. అతని రైతు భరోసా కింద ప్రభుత్వం అతనికి 6,000 రూపాయలు అతని అకౌంట్లో జమ చేసింది. దీంతో కొడుకు సురేష 6,000 రూపాయలు వచ్చి అడిగాడు. కానీ తండ్రి కిరయ్య మాత్రం 4,000 రూపాయలు ఇవ్వడంతో ఇంకా 2,000 రూపాయలు ఏమయ్యాయి అంటూ కూడా ఆ తండ్రిని అడిగాడు. నా ట్రీట్మెంట్ కోసం వాడుకున్నానని తండ్రి చెప్తున్నా కూడా వినకుండా సురేష కొడవలి తీసుకొని కీరయ్య నాలుకను కూడా కోసేశాడు. అయితే ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.